హాయ్ వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సర్వాంగాసనము. సర్వాంగాసనంలో ఒక వేరియేషన్ మనము చేస్తున్నాము. ఈ ఆసనాన్ని చేసేటప్పుడు మనము బోల్స్టర్ చైర్ రెండింటి సహాయం తీసుకొని ఒక పాదాన్ని యూస్ చేసి సర్వాంగాసనం చేస్తున్నాము. అయితే దీనిని మనము ఏకపాద సర్వాంగాసనం అని అనుకోవచ్చు. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు బోల్స్టర్ని మన వీపు కింద పెట్టేసి చైర్ సహాయం యూస్ చేస్తూ నడుముకి సపోర్ట్ ఇచ్చి ఈ ఆసనం చేస్తున్నాము. అయంగర్ యోగాలో ఏ విధంగా ఆసనాలు చేస్తారో ఆ విధంగా మనము చైర్ని ఇక్కడ ఉపయోగించి బోల్స్టర్ని ఉపయోగించి ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉండేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేస్తున్నాము. సర్వాంగాసనం గురించి కొంచెం చర్చిద్దాము. సర్వాంగాసనము అన్ని ఆసనాలలో మనకు అమ్మ ఏ విధంగా స్ట్రెస్ని తీసేసి మనకు ప్రొటెక్షన్ని కల్పిస్తుందో, మనని శాంత స్వభావంగా చేస్తుందో, అదేవిధంగా ఈ యొక్క ఆసనం కూడా మనని శాంతంగా చేస్తుంది. మనము సర్వాంగాసనంలో ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఒత్తిడి సమస్య అందరికీ ఇవాళ రేపు అందరికీ ఉన్న సమస్యే. అయితే స్ట్రెస్ వలన మనకు ఎన్నో వ్యాధులు వస్తాయి. అవన్నీ రాకుండా మనం సర్వాంగాసనం చేసినట్టు అయితే మనకు చాలా మంచి లాభం. అయితే సర్వాంగాసనం చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలతో పాటు మనము వార్మప్ చేయాలి. చేస్తూ ఈ ఆసనం చేసినట్టు అయితే మంచిది. వార్మప్కి ఎటువంటి ఆసనాలు చేయాలి? సర్వాంగాసనము ఆసనాలలో లాస్ట్గా వస్తుంది కాబట్టి మీరు ముందుగా ఉండే సూర్య నమస్కారాలు, వివిధ రకాలమైన ఆసనాలను చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనం చేస్తే మంచిది. సర్వాంగాసనం ముందు మనము బ్రిడ్జ్ పాస్చర్ చేస్తాము. సాధారణంగా ఆ ఆసనం చేసిన తర్వాత ఈ యొక్క సర్వాంగాసనం చేస్తాము. ముందుగా మనము బ్రిడ్జ్ పాస్చర్ చేద్దాము. వీపుపై పడుకోవాలి. ఇలా బోల్స్టర్ని పక్కకు పెట్టేసి చైర్ సహాయంతో బ్రిడ్జ్ పాస్చర్ని చేయబోతున్నాము. ఈ విధంగా వీపుపై పడుకోవాలి. వీపు ఎలా ఉందో అనే దానిపై ఫోకస్ పెట్టండి. వీపు ఈ కింది భాగంలో ఒంపు అనేది ఉందా? ఒంపు లేకుండా ఉండాలి. అయితే పొట్ట కండరాలని మనము లోపలికి బిగించాలి. పొట్ట కండరాలను లోపలికి బిగించి ఇక్కడ ఆసనంలో ఉండాలి. ఈ విధంగా మనము వీపుపై కొంత సమయం పాటు పడుకోవాలి. దాని తర్వాత పాదాలని ఇలా పైకి లేపండి. పైకి లేపి పొట్ట కండరాలను బిగిస్తూ మనము నడుముని పైకి లేపుతాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నడుము కండరాలలో మనకు మంచి ఫ్లెక్సిబిలిటీ అనేది తెలిసి వస్తుంది. నెమ్మదిగా మనము నడుముని కింద పెట్టేసేయవచ్చు. ఇప్పుడు పాదాలని మనము ఈ యొక్క భాగంలో తీసుకెళ్ళి నెమ్మదిగా మనము పాదాలని ఇలా చైర్ సీట్పై పెట్టేసి ఈ విధంగా సేతుబంధాసనం చేయవచ్చు. ఇలా సేతుబంధాసనం చేయడం వలన ఏమవుతుంది? రక్త ప్రసరణ తలలో పెరగడము, అలానే వీపులో కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. లేదా నెమ్మదిగా ఈ విధంగా కిందికి వచ్చి పడుకోవాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి ఇప్పుడు మనము బోల్స్టర్ సహాయం కూడా తీసుకొని ఈ ఆసనం చేయబోతున్నాము. బోల్స్టర్ని ఈ విధంగా చైర్కి దగ్గరగా తెచ్చిపెట్టేసేయాలి. అలా దగ్గరగా తెచ్చిపెట్టేసి మనము బోల్స్టర్పై పడుకుందాము. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి ఈ విధంగా పృష్ఠభాగాలని చైర్పై తెచ్చి పెట్టేసేయాలి. ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనించండి.
శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడే ఉండాలి. ఈ విధంగా మనము పాదాలని కింద ప్రెస్ చేస్తూ, తలని బోల్సర్పై ప్రెస్ చేస్తూ, నడుములని చైర్పై పెట్టేసి సపోర్ట్గా తీసుకొని కొంత సమయం పాటు ఈ యొక్క సపోర్టెడ్ సర్వాంగాసనం చేయవచ్చు. కొంతవరకే కాదు, చాలామంది వ్యక్తులు ఈ విధంగా సర్వాంగాసనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము పృష్ఠభాగాలని మ్యాట్పై అలానే పెట్టేసి ఈ యొక్క కుడికాలని ఆకాశం వైపు తీసుకెళ్ళి కాళ్ళ వేళ్ళని ఈ విధంగా ఫ్లెక్స్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ అలానే ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా ఈ కుడి కాలుని కింద పెట్టేసి శ్వాస తీసుకోండి, శ్వాసనే వదిలేయండి. కుడి పాదాన్ని కింద ప్రెస్ చేస్తూ పృష్ఠ భాగాలను కూడా కింద పెట్టేసి ఎడమ కాలుని ఇలా కాలుని ఈ విధంగా పైకి తెచ్చి పెట్టండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేయండి. నెమ్మదిగా మనము ఎడమ పాదాన్ని కూడా కింద పెట్టేయచ్చు. ఇప్పుడు మనము మన ఎడమ పాదాన్ని ఈ విధంగా హ్యాండిల్పై పెట్టేసి కుడి పాదాన్ని ఈ విధంగా పైకి తీసుకెళ్దాము. ఎప్పుడైతే ఈ విధంగా ఉంటామో అప్పుడు వెన్నుముక మెడపై చాలా ప్రెషర్ పడుతుంది. శ్వాస తీసుకోండి, శ్వాసను వదిలేయండి. ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళని చాలా దూరంగా పెట్టకూడదు, చాలా దగ్గరగా తెచ్చి పెట్టాలి. నెమ్మదిగా కుడి పాదాన్ని కింద పెట్టేసి ఈ విధంగా ఎడమ కాలుని పైకి చేయండి. నెమ్మదిగా కుడి కాలుని ఇలా హ్యామ్స్ట్రింగ్లో పెట్టేసి కుడి పాదాన్ని చైర్ హ్యాండిల్పై పెట్టేసి సపోర్ట్ తీసుకొని ఎడమ కాలుని ఇలా పైకి చేయవచ్చు. ఎడమ కాలుని అలర్ట్గా పెట్టాలి. శ్వాస తీసుకొని శ్వాసను వదిలేస్తూ ఇలా చేసినప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పాదాలని కిందికి తీసుకొని వచ్చేసి కిందికి జారాలి. పృష్ఠభాగాన్ని నెమ్మదిగా ఇలా కిందికి తీసుకొని వచ్చేసేయండి. ఇక్కడ చైర్ని ఇలానే పట్టుకొని కౌంటర్ ఆసనం లాగా ఈ బద్ధకోణాసనాన్ని చేయవచ్చు. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఏకపాద సర్వాంగాసనము. ఈ ఏకపాద సర్వాంగాసనంలో మనము ఒక పాదాన్ని చైర్పై పెట్టేసి ఇంకో పాదాన్ని ఆకాశం వైపు ఊర్ధ్వంగా ఎక్స్టెండ్ చేసి ఎంగేజ్ చేస్తున్నాము. ఈ యొక్క ఆసనంలో మనము చైర్ని బోల్స్టర్ని రెండింటిని యూస్ చేస్తున్నాము. ఇలా రెండు ప్రాప్స్ని యూస్ చేసి మనము ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. సర్వాంగాసనము అన్ని ఆసనాలలో అమ్మ లాంటిది. అంటే సర్వాంగాసనము మన సిస్టంలో, మన శరీరంలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ని తీసేసి మనను కామ్గా చేస్తుంది.
అలానే సర్వాంగాసనములో మన ఒత్తిడిని తగ్గించడంతో పాటు మన శరీరంలో ఉండే అవయవాలని బాగా పనిచేసేలాగా చూస్తుంది. రక్త ప్రసరణ శరీర పైభాగంలో జరగడం వలన మనకు చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది. ఇన్సోమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఈ సర్వాంగాసనం చేస్తే చాలా మంచిది. ఇప్పుడు మనము ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేద్దాము. ఎలాంటి వార్మప్ చేయాలి? సర్వాంగాసనము ఆసనాలలో లాస్ట్గా చేస్తాము కాబట్టి అన్ని రకరకాల ఆసనాలు చేసి ఈ యొక్క ఆసనం చేసినట్టు అయితే మంచిది. ముందుగా బ్రిడ్జ్ పాస్చర్ చేసి దాని తర్వాత సర్వాంగాసనం చేస్తే చాలా మంచిది. మనము బోల్స్ని పక్కకు పెట్టేసి వీపుపై పడుకుందాము. చైర్ సహాయంగా బ్రిడ్జ్ పాస్చర్ని చేద్దాము. మ్యాట్పై సూటిగా పడుకోండి. పడుకున్నప్పుడు వీపులో వంపు అనేది ఉండకూడదు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ వీపుని నిటారుగా పెట్టి ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇలా ఉంటే మన వీపులో ఉండే కండరాలు రిలాక్స్ అయిపోతాయి. వీపులో ఉన్న వంపు అనేది కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనము పాదాలని చైర్ యొక్క కాళ్ళ దగ్గర ఉన్న హ్యాండిల్పై పెట్టేసి పృష్ఠభాగాలని పైకి లేపుదాము. పొట్ట కండరాలను లోపలికి బిగించండి. ఎలా అనిపిస్తుందో కొంత సమయం పాటు ఆసనంలో ఉండి గమనించాలి. కాళ్ళని చాటలలాగా దూరంగా చేయకుండా మోకాలని మరి దగ్గరగా తెచ్చిపెట్టకుండా మీడియంగా థైస్ని ఎంగేజ్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా కిందికి వచ్చేస్తూ పైకి రావాలి. నెమ్మదిగా కిందికి వచ్చేస్తూ మళ్ళీ పైకి వెళ్ళండి. ఈసారి కిందికి వచ్చేసి చైర్ని కొంచెం దగ్గరగా లాగి చైర్ యొక్క కాళ్ళని చేతులతో పట్టుకోవాలి. ఇప్పుడు చైర్ యొక్క సీట్పై పాదాలని కింద ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తూ మనము మన పృష్ఠ భాగాలని పైకి తీసుకెళ్ళాలి. తొడ కండరాలని స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేసి ఇక్కడ ఆసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ రక్త ప్రసరణ తలలో ఎలా జరుగుతుందో గమనించండి. తొడలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా పృష్ఠభాగాన్ని కిందికి తీసుకొని రండి. ఇప్పుడు మనము బోల్సర్ సహాయంతో ఈ యొక్క ఆసనం చేయబోతున్నాము. ఒక సైడ్ తిరిగి పైకి వచ్చేసేయండి. బోల్సర్ని ఈ విధంగా చైర్కి దగ్గరగా పెట్టి మనము అరేంజ్ చేసి ఇప్పుడు వీపుపై పడుకోవాలి. వీపుని బోల్సర్పై పెట్టి పడుకోండి. ఈ విధంగా మనము తలని ఛాతిని బోల్సర్పై పెట్టేసి పడుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా చైర్ సీట్పై పాదాలను పెట్టాలి. చేతులతో చైర్ని గట్టిగా పట్టుకోండి. పాదాలను పెట్టేసి ఈ విధంగా సర్వాంగాసనంలో వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. కొంత సమయం పాటు అలానే ఉండండి. నెమ్మదిగా కిందికి వచ్చేయాలి. ఈ విధంగా
మన పృష్ఠ భాగాలు చైర్ యొక్క సీట్పై వెళ్ళేలాగా మనము చూస్తూ పృష్ఠ భాగాలని సీట్తో సపోర్ట్ ఇస్తూ ఈ విధంగా మనము సేతుబంధాసనంలో వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ విధంగా వెళ్తామో మన తల మెడపై చాలా ప్రెషర్ పడుతుంది. చేతులతో మనము ఆ చైర్ యొక్క కాళ్ళని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటూ ఆ పృష్ఠ భాగాలని చైర్పై సపోర్ట్ ఇస్తూ పాదాలని కింద ప్రెస్ చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇప్పుడు మనము కుడి పాదాన్ని చైర్ యొక్క హ్యాండిల్పై ప్రెస్ చేద్దాము. అలా ప్రెస్ చేయండి. చేతులతో చైర్ని గట్టిగా పట్టుకోండి. అలా పట్టుకుంటూ ఎడమ కాల్ని సూటిగా మనము ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. కుడి మోకాలు ఎడమ మోకాలు పక్కపక్కకే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఎడమ కాలు వేళ్ళని ఆకాశం వైపు పాయింట్ చేయండి. తలలో రక్త ప్రసరణ ఎక్కువగా అవుతుంది. అలానే కాళ్ళల్లో కూడా తిమ్మిర్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ సెన్సేషన్ చాలా బాగా ఉంటుంది. నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఎడమ పాదాన్ని చైర్ యొక్క హ్యాండిల్పై ప్రెస్ చేద్దాము. పృష్ఠ భాగాలని చైర్ యొక్క సీట్పైతో సపోర్ట్ ఇవ్వండి. అలా ఇస్తూ నెమ్మదిగా కుడి పాదాన్ని ఆకాశం వైపు చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఆ కాళ్ళ వేలని కొంత సమయం పాటు ఆసనంలో అలానే ఉండాలి. ఆసనంతో మన శరీరంపై ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే దాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసేయండి. చూసారుగా, ఈ ఆసనం పేరు ఏకపాద సర్వాంగాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ అలాగే కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన మన అప్పర్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే నడుం భాగానికి కూడా చాలా మంచిది. తొడ కండరాలకు కాళ్ళ కండరాలకు కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. పృష్ఠ భాగాలని కూడా నెమ్మదిగా కిందికి తీసుకొని వచ్చేయండి. ఇప్పుడు మనము బోల్సన్ని తీసేసి వీపుపై వెళ్ళి కొంత సమయం పాటు పడుకోవాలి. ఈ విధంగా పడుకొని చైర్ని కూడా పక్కకు జరిపేసి శవాసనంలో కూడా వెళ్ళవచ్చు. ఈ ఆసనం తర్వాత హలాసనము, మత్స్యాసనం కూడా చేసి హలాసనం లాంటి కౌంటర్ ఆసనాలను కూడా చేసుకోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన లోయర్ బాడీ అలాగే అప్పర్ బాడీ మంచి రిలాక్సేషన్ని పొందుతాయి. మరి వాళ్ళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్త్రీలు నెలసరి సమయంలో ఈ ఆసనాన్ని చేయకూడదు, లేదా వాళ్ళ రక్త ప్రసరణ బాగా జరగదు. సర్వాంగాసనం చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చైర్ కదలకుండా చైర్ని గట్టిగా పట్టుకొని ఈ ఆసనాన్ని చేయండి. అలా చేయడంతో మనము ఆసనం బాగా చేయగలుగుతాము. సో చూసారుగా, ఇవాళ ఎపిసోడ్లో ఏకపాద సర్వాంగాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ అప్పర్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి.
తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.